ప్రభుత్వం ఇట్లా నాశనం చేయొద్దు బిట. ఇప్పుడు మేము అర్జెన్సు నువ్వు మేము అంటేనే ఆమె దూరం ఉండేటాడు. మా స్థలం నీకెందుకు చెప్పు, గుంజుకుంటారు. ఇంకా ఇస్తా అని చెప్పి అన్ని ఎప్పుడు ఎలక్షన్ల ముందు ఏమేం చెప్పినావు? మొగలకు చచ్చిపోయిన 4,000 అని చెప్పినావురా నువ్వు. సోడిగా అందరు తిడుతూనే ఉన్నారు, దేశం అంతా తిడుతుంది. ఎక్కడెక్కడ గెలిచినా అక్కడక్కడ తిడుతున్నారు తెలుసా. అన్ని ఆడన్నోడు నాశనం అయిపోని సావని అని ఇట్లా ఆడోళ్ళు ఉసురు, రెండమండలు ఉసురు. ఇప్పుడు అదే ఆంధ్రాలో ఇస్తలేడా? మునుగుతుండో తేలుతుండో తెలియదు. 8,000 4,000 ఇస్తున్నాడు మొగలు లేని వాళ్ళకి పింఛను. మరి నువ్వు చెప్పినా కూడా సంకనాకనికి ఏమి ఇస్తలేవు కదా సోడిగా. ఏమని తిట్టాలి విన్ని? మా పిల్లలు ఎట్లా బతుకుతారు? మేమంటే ఇంత వయసు వచ్చింది, మేము 50-60 ఏళ్ళకి వచ్చినాం మేము ఇప్పుడు. మా మొగలు ఇవాళ పొద్దంతా చేనులో చేసి పొద్దుమీకి వచ్చి ఇంట్లో చచ్చిపోయారు. మా బాధ అంతా అదేనే తెలుసా. అట్లా చేసి రోడ్డు దాటి వస్తాం ఈమె మొగడు చచ్చిపోయి. పండగ పూట మేము పండగ లేదు పబ్బం లేదు మాకు, ఒక పని చేసుకొని బతకడానికి. ఇప్పుడు ఏం చేసుకొని బతకాలి మేము చెప్పు? మాకు సాధన అవుతుందా? మాకు షుగర్లు ఉన్నాయి, బీపీలు ఉన్నాయి. ఆనికి ఉన్నాయి, లేవని అంటలేను, వానికి ఉంటాయి, రోగం ఉంటుంది. అందరూ ఒక రోజు పోయేటోళ్ళు. ఈ భూమి మీద ఏంది మేము తీసుకొని పోయేది ఏం లేదు. మా పిల్లలు ఎట్లా బతుకుతారు? మాకు కావాలనైనా మాకు ఏదో ఒక ఆధారం చూపి.